కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. దీంట్లో ఆపరేషన్ బిరడా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిరడాలో 2018 నుంచి 2030 బిరడా వచ్చిందా? ఆపరేషన్ గరుడ అయిన తర్వాత దాని ఎక్స్టెన్షన్ బిరడా అండి. నేను చాలాసార్లు చెప్పాను. ఆ బిరడాలో 2018 టు 2030 ఈ ప్లాన్ లో మాత్రం 6 పార్టీలను పతనం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు విజయం 47 పెట్టుకున్నారు కదా మరి. ఆయన విజన్ కాదులేండి, అంత ముందు బీజేపీ విజన్ అత్యంత భయంకరంగా ఉంటది. మొత్తం మామూలుగా ఉండదు. ఇది కలికి 3098 లా ఉంటది. వాళ్ళ ప్రకారం ఫస్ట్ అండి తెలుగుదేశం పార్టీని 2018 ఫినిష్ చేయాలి. దాని గురించి వచ్చారు మోడీ గారు. ఆఖరికి చేయలేకపోయారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న అభిమానులు ఇంకా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీని దేశంలో గ్రామ స్థాయి వార్డు స్థాయి వరకు తీర్చిదిద్దారు. అది కొంచెం పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారి కక్షాదించేలు ఆయనకు ఉపయోగపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటా, నవరత్నాలకి దర్శకత్వం ఇచ్చుకుని ఆయన పని చేసుకుంటా మిగతా కక్షానికి వెళ్ళకుండా ఉంటే ఆయన 20,000 ఉండి ఎవరైనా చెప్తున్నానండి. ఎందుకు వెళ్ళాలి? లేచి నిలబెట్టుకుని తను ఇచ్చుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. రాజకీయాలు వ్యక్తిగతంగా కాదు. అందువల్ల డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అవ్వాల్సింది నిలబడింది. లాస్ట్ లో బలవంతానని చెప్తేది యాక్చువల్ గా వాళ్ళకి ఇష్టం లేదు. మోడీ గారికి 80% మొహం చుట్టుకోవడం ఇష్టం లేదు అనుకున్నా. ఆఖరికి ఇద్దరు కలిస్తే నేను ఒప్పుకోను, మేము ఇండిపెండెంట్ పోటీ చేసి మీకే మద్దతు ఇస్తామని చెప్పినట్టున్నారు చంద్రబాబు గారు. ఆయన నమ్మలేదు. ఆఖరికి మంచి రోజు చూసుకుని ముహూర్తం చూసుకుని ఈయన బయటికి వెళ్ళటం, వాళ్ళు ఏమో లోపల చంద్రబాబు నాయుడు గారికి సిగ్నల్ ఇవ్వడం, ఆయన వేసేసి వేధించడం, జైల్లో 53 రోజులు ఉంటాం. అంతే. అదాని గారికి మోడీ గారికి అమిత్ షా గారికి తెలియకుండా జరిగింది అంటారు ఈ విషయం. ఏమంటే దక్షిణాదిని కానీ స్టాల్వార్ట్ పొలిటిషియన్ లీడర్ ఎవరు? దేశంలో వన్ ఆఫ్ ద స్టాల్వార్ట్ కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ దేశంలో ప్రభుత్వాలను ఆ రోజు చక్కని తెప్పలా తిప్పారు. ఆ రోజు వాళ్ళ తక్కువ అయితే ఉండదు. ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దట్. ఇవాళ దక్షిణ స్టాల్వార్ట్ లీడర్ని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారంటే అదాని గారికి మోడీ గారికి తెలియకుండా జరుగుతాడు. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చేశారా? ఈయన కూడా అవకాశం వచ్చింది. ఎందుకని 609393 కుప్ప జైలు కూడు తిన్నాడు, చెప్పకూడు తిన్నాడు అంటే ఈయన తట్టుకోలేకపోయి ఉంటారు. తట్టుకుపోయి ఆయన కూడా నెంబర్ ఇచ్చేద్దాం పైన ఆడు కూడా ఫియర్ విదిలేసి ఉంటారు. అందుకని ఈయన కూడా జైల్లో పెడితే 1-2 రోజులు ఆ చెప్పుకూడ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు చెప్పుకుంటూ అంటూ మానేశారు. అందుకని ఈయన కానీ ఆ వేధింపు దుర్మార్గం అండి. ఆ 73 సంవత్సరాల వ్యక్తిని కేసు పెడతాం మీద వేధింపులు చేసి అకారణంగా ఆ జైల్లో నిజంగా నేను చెప్తున్నాను, మనం కొన్ని మానవీయ కోణాలు ఉండాలి. మనం జగన్ గారిని అడ్డంగా కేంద్ర ప్రభుత్వం గులాం నబీ గారు అడ్డంగా మాట్లాడినప్పుడు కూడా తప్పని చెప్పాం కదా. అందువలన ఇది నా అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీని కూడా వచ్చే 2-3 సంవత్సరాలు ఫినిష్ చేసి ఒక ప్లాన్ ప్రకారం దానికి ఇరిగిచ్చారు. ఇవాళ ఏడిపించేస్తున్నారు. అన్నది చూపిస్తాను మీకు ఎలా ఉంది, ఎలా ప్లాన్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏదో ఉన్నట్టు పైనుంచి నడుస్తారు నవ్వుతా నొసటితో. ఇప్పుడు టీడీపీని జనసేనని బీజేపీలో విలీనం చేసుకుని డైరెక్ట్ గా ఓన్లీ ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగవేయాలనుకుంటున్నా. ఈ ఆపరేషన్ బిరడాలో మొత్తం 6 పార్టీలు ఉంటాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి. దాన్ని ఆల్రెడీ 0 చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చాలా వల్ల కొంచెం లేచి నిలబడుతుంది చెప్తున్నానండి. మూడో పార్టీ డిఎంకే, నాలుగో పార్టీ వైఎస్ఆర్సిపి, ఐదో పార్టీ జేడిఎస్, ఆరో పార్టీ ఏఐడిఎంకే. ఈ 6 పార్టీలు జనసేన ఎలాగాలుతుంది మెజ్జ పొందండి తర్వాత సంగతి నాకు తెలియదండి. ఈ 6 పార్టీలని ఫినిష్ చేయడానికి నిర్ణయించుకున్నారు. దీంట్లో టీఆర్ఎస్ చాలా వరకు మన కట్టెలు చేశారు, కేసులు పెట్టి మొత్తం కేటీఆర్ గారిని కూడా లోపల వేయించే అవకాశం ఉంటుంది. ఎలాగో కవిత గారిని వేశారు, కేసీఆర్ గారిని ముట్టుకోరు. ఎందుకంటే సింపతి ఉంది, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తూ ఉంటారు ఆయన. అందువలన బెదిరిస్తారు కలవమని. తర్వాత తెలుగుదేశం పార్టీని ఎలాగో బానిసలుగా చేసి వాడుకుంటున్నారు లేదో గమనించారు.